హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. ఈరోజు నేను పైనీర్ హోండా ఒంగోలు షోరూమ్కి వచ్చాను హోండా షైన్ BS6 వాక్ అరౌండ్ రివ్యూ చేయడానికి. సో షైన్లో మనకైతే 4 కలర్స్లో అయితే అవైలబుల్ అయితే ఉంటున్నాయి. సో బ్లాక్, బ్లూ, గ్రే అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్. సో మనకి డిజైన్లో అయితే పెద్ద మార్పులు అయితే ఏమి ఉండవు. సో జస్ట్ వాక్ అరౌండ్ రివ్యూ మాత్రమే. సో ఇందులో ఉన్న ప్రైస్ ఎంత అనేది, ఆన్ రోడ్ ప్రైస్ స్పెసిఫికేషన్స్ అనేది వీడియోలో అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రంట్ మడ్గార్ చూడవచ్చు. సో ఫ్రంట్ హెడ్లైట్ వచ్చేసి మనకి హాలోజన్ బల్బ్తోనే వస్తుంది, 35x35 వాట్ హాలోజన్ బల్బ్తో. సో మనకి పైన విజర్ వచ్చేసి బ్లాక్ కలర్లో అయితే ఉంది. సో మనకి హెడ్లైట్ దగ్గర అయితే మనకి క్రోమ్ ఫినిష్లు అయితే ఇచ్చారు. సో ఇండికేటర్స్ అయితే ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ లుక్ చూడవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్తోనే వస్తాయి. ఫ్రంట్ టైర్ వచ్చేసరికి 80/100 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది, 240 mm డిస్క్ బ్రేక్తో. ఇందులో డ్రమ్ కూడా ఉంది, 130 mm డ్రమ్ అయితే ఉంటుంది. సో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇందులో. రేర్ వచ్చేసరికి 80/100 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్, 130 mm డ్రమ్ బ్రేక్తో అయితే వస్తుంది. సో మనకి టైర్ సైజ్ అనేది సేమే ఉంటుంది ఫ్రంట్ రేరు, కాకపోతే ప్లే రేటింగ్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది. రేర్ షాక్ అబ్జర్వర్స్ వచ్చేసరికి హైడ్రాలిక్ ఫిన్ షాక్ అబ్జర్వర్స్ అయితే వస్తున్నాయి 5 స్టెప్ అడ్జస్టబుల్తో. సో సైలెన్సర్ చూడవచ్చు, మనకి క్రోమ్ ఫినిష్లో అయితే వస్తుంది. మఫ్లర్ క్యాప్. సో ఫ్రెండ్స్, ఇందులో ఇంజిన్ వచ్చేసరికి 123.94cc ఇంజిన్, ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే వస్తుంది. 7.9 kW పవర్తో అయితే వస్తుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే 10.6 హార్స్ పవర్ అయితే ఇందులో అయితే ఉంటుంది. సో ఇందులో మనకి మైలేజ్ వచ్చేసి 65 అయితే చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. సో మనకి ఇంజిన్ వచ్చేసి SP125 అండ్ షైన్లో ఇంజిన్ సేమే ఉంటుంది, కాకపోతే మన హార్స్ పవర్ అండ్ టార్క్లో అయితే కొంచెం మైన్యూట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇందులో అయితే 5 గేర్స్ అయితే వస్తాయి. సారీ ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం వీడియో అనేది క్లారిటీ అంత రాలేదు, సో లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల. సో మనకి చైన్ గేజ్ అయితే ప్లాస్టిక్ చైన్ గేజే వస్తుంది. సో నాకు హోండాలో బాగా నచ్చేది శారీ గార్డ్ డిజైన్. సో మనకి ఇక్కడ ప్లాస్టిక్ ఒకటి యాడ్ చేస్తారు, డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది, లుక్ అనేది శారీ గార్డ్కి అయితే మాత్రం. సో టైల్ మడ్గార్ చూడవచ్చు. సో నార్మల్ బల్బ్తోనే వస్తుంది టైల్ లైట్ అనేది. సో గ్రాబ్ రైల్ మాత్రం మనకి బాడీ కలర్ గ్రాబ్ రైల్ అయితే వస్తుంది. సో సీట్ చూడవచ్చు, ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఫుల్ ఫ్లాట్గా అయితే ఉంటుంది సీట్ అనేది. సో ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది షైన్ బైక్ అనేది. సో ట్యాంక్ చూడవచ్చు. సో క్లస్టర్ వచ్చేసరికి ఎన్లాగ్ అయితే వస్తుంది. బేసిక్ ఫీచర్స్ ఏ ఉంటాయి ఇందులో. మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్ అండ్ ఫ్యూల్ ఇండికేటర్ మాత్రమే ఉంటుంది. సో మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ఇవన్నీ కామన్ BS6లో. సో రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రిక్ స్టార్ట్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. సో మనకి ఇది ACJ స్విచ్ అనొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హారన్ ఇండికేటర్, హై బీమ్, లో బీమ్ అండ్ రైట్ పాస్ ఒకే ఆ స్విచ్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇంటిగ్రేటెడ్గా ఒకే స్విచ్లో అయితే ప్రొవైడ్ చేశారు, హై బీమ్కి, లో బీమ్కి. సో ట్యాంక్ డిజైన్ చూడవచ్చు, మనకి సింపుల్గా వస్తుంది, పెద్ద డిఫరెంట్ చేంజెస్ అయితే ఏముండవు. సో కాకపోతే ఈ ఫ్యూల్ లిడ్ అనేది డిజైన్ అయితే చేంజ్ చేశారు. సో ఇది వచ్చేసి 10.5 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ హోండా లోగో అనేది ఉంటుంది ప్రతి హోండా బైక్స్ మీద. సో స్టిక్కరింగ్ కూడా చాలా సింపుల్గా అయితే ఇస్తారు వీళ్ళు. సో మరీ ఓవర్గా లేకుండా సింపుల్గా అయితే ఉంటుంది స్టిక్కరింగ్ అనేది. సో సైడ్ కవర్స్ చూడవచ్చు, ఇక్కడ క్రోమ్ ఫినిష్లు అయితే ఇచ్చారు. ఈ బైక్ ఒక వెయిట్ వచ్చేసి 114 kgs అయితే ఉంది. సో లైట్ వెయిట్ అనే చెప్పాలి. సో దీని ఒక ఆన్ రోడ్ ప్రైస్ డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి ఒంగోలులో 94,804 రూపీస్ అయితే పడుతుంది. అదే డిస్క్ అయితే 1,22,000 రూపీస్ అయితే పడుతుంది విత్ యాక్సరీస్తో. సో మీరు ఈ బైక్ తీసుకోవాలనుకుంటే పైనీర్ హోండా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, కాంటాక్ట్ అయ్యి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.